నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. ఎంతమంది కరోనా బాధితులు వచ్చినా చికిత్సకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈటెల రాజేందర్. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కేశవరావు సురేష్ రెడ్డి, కేకే సురేష్ రెడ్డిలు ఏకగ్రీవంపై హర్షం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నేతలు. కొత్తకోట పోలీస్ స్టేషన్లో కరోనా నివారణ చర్యలు చేపట్టిన పోలీసులు, చేతులు కాళ్లు కడుక్కొని స్టేషన్లోకి రావాలంటున్న పోలీస్ బాసులు. కర్నూలు జిల్లా హోలగంద మండలంలో ఎక్సైజ్ అధికారుల దాడులు, 1100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసిన అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. అందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద గుంపులుగా విద్యార్థులు ఎవరూ చేరకూడదని సూచించారు విద్యాశాఖ అధికారులు. పరీక్షకు వచ్చే విద్యార్థులకు లిక్విడ్ హ్యాండ్ వాష్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బయటి వ్యక్తులు ఎవరు కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదన్నారు. మాస్కులు ధరించి వచ్చే విద్యార్థులను అనుమతించాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యార్థులు వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవచ్చని తెలిపారు. తీవ్ర ఎండల కారణంగా విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆరోగ్య కార్యకర్తల సలహాలు తీసుకోవాలని సూచించారు. చూస్తే మాత్రం కనబడదు కదా, గేట్ వేసి కదా. ఎవ్రీ 10 minutes వాటర్ ప్రొవైడ్ కొంచెం పేపర్స్ ఉంటాయి కదా, వాటర్ పక్కన కట్టుకున్నప్పుడు పడడం ఇబ్బంది ఉంటుంది. V3 ఎంతమంది కరోనా బాధితులు వచ్చినా చికిత్సకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ, చికిత్సపై సీఎస్, డీజీపీ, ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చిన వారందరినీ క్వారంటైన్లో ఉంచే ఏర్పాట్లపై ఆయన చర్చించారు. అనంతరం ఈటెల మాట్లాడుతూ క్వారంటైన్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారితో మాత్రమే వైరస్ ఉందన్నారు. విదేశీ విమానాలను పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యులుగా కె కేశవరావు, సురేష్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కాగా రాజ్యసభ నామినేషన్ గడువు గత శుక్రవారంతో ముగిసింది. నిన్న సాయంత్రం 3 గంటలతో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఆయా స్థానాల నుంచి ఎవరు పోటీలో లేకపోవడంతో కేకే సురేష్ రెడ్డిల ఎన్నిక ఏకగ్రీవమైంది. కేకే సురేష్ రెడ్డిలు ఏకగ్రీవం కావడంతో టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్లో కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ నామినేషన్ వేశారు. ఆమెతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. నిజామాబాద్లో ఆమెకు అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్లో కరోనా నివారణ చర్యలో భాగంగా జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరూ స్టేషన్లో ఏర్పాటు చేసిన నీటితో శుభ్రంగా చేతులు కాలు కడుక్కొని రావాల్సిందిగా, అలాగే తీవ్ర జలుబు దగ్గు లాంటివి ఉన్న వ్యక్తులు పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండా వారి తరపున బంధువులను పంపించినా కూడా వారి కంప్లైంట్లు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాబట్టి పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించి కరోనా వైరస్ను నివారించడంలో భాగస్వాములు కావాలని డీఎస్పీ కిరణ్ కుమార్ ప్రజలను కోరారు. ఈ కరోనా వైరస్ అంటే భారతదేశంలో కూడా కొన్ని పాజిటివ్ కేసెస్ వచ్చాయి. దాదాపు 4-5 మరణాలు సంభవించాయి భారతదేశంలో. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి, అలాగే వాళ్ళలో ఒక అవగాహన కలిగించడానికి, అలాగే మన వనపర్తి జిల్లాలో ఎవరన్నా ఆ విధమైన ఎఫెక్టెడ్ పర్సన్స్ వచ్చినా మనము ఎటువంటి కంటింజెన్సీ మెథడ్స్ మనము టేకప్ చేయాలనే దానికి, అంటే మన సంసిద్ధత కోసము ఒక టాస్క్ ఫోర్స్ టీం పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ మేడం గారు. దాంట్లో టాస్క్ ఫోర్స్ టీంలో డిస్ట్రిక్ట్ లెవెల్ టీంలో ఆర్డీఓ గారు, అలాగే డిఎస్పీ వనపర్తి, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్, అలాగే డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ వనపర్తి, అలాగే ఇతర గవర్నమెంట్ అధికారులు అంటే ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఉండడం జరిగింది. ఐసోలేషన్ సెంటర్ కోసము ఈ వైటీసీ ఏదైతే ఉందో నాగవరం దగ్గర దాన్ని పరిశీలిస్తున్నాము. ఈ చర్యల్లో భాగంగా మన గౌరవ ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మనము అవగాహన సదస్సు ఒకటి పెట్టి అందరికి కూడా, మా పోలీస్ సిబ్బంది అందరికి కూడా మనము ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, అంటే ఫేజ్ 1 మనకు కంటైన్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని వ్యాప్తి చెందకుండా, స్ప్రెడ్ కాకుండా మనం దాన్ని కంట్రోల్ చేయడం అనేది ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అన్నమాట. దీన్ని మనం ఓవర్కమ్ చేస్తే, దాన్ని వినోవర్ అయితే మనకు ఫర్దర్గా మనకు కేసులు రావు, దాన్ని కట్టడి చేసిన వాళ్ళం అవుతాము. సో ఈ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు వచ్చే ఫిర్యాదుదారులు, పిటిషనర్స్ ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్ ఎంట్రన్స్లోనే మనము వాటర్ పెట్టడం జరుగుతుంది. అలాగే లిక్విడ్ హ్యాండ్ వాష్ అరేంజ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఈ ప్రాసెస్ ఒక 3 నెలలు జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనం అనుకుంటున్న దాని ప్రకారం ఒక 3 నెలలు ఈ ప్రాసెస్ జరుగుతుంది. అందరికీ ప్రజలకు నా విన్నపం ఏంటంటే, జిల్లా పోలీస్ యంత్రాంగం తరపు నుంచి పోలీస్ స్టేషన్లో ఎవరు విజిట్ చేసినా కూడా ఖచ్చితంగా అక్కడ మేము అరేంజ్ చేసిన లిక్విడ్ హ్యాండ్ వాష్తో చేతులు కడుక్కొని, అలాగే కాళ్ళు కడుక్కొని పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ కావాలని కోరుకుంటున్నాం. హ్యాండ్స్ వాష్ చేసుకోవాలన్నట్టు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ మా ఎస్పీ మేడం గారు ఇవ్వడం జరిగింది. దాన్ని అందరం కూడా పాటిస్తాము. కన్సర్న్ ఎస్హెచ్ఓస్కి, ఎస్ఐస్కి అందరికి కూడా తగు సూచనలు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ముఖ్యము, ఇప్పుడు మనము ఈ ప్రివెంటివ్ మెజర్స్ మనం టేకప్ చేసాం కాబట్టి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళకి ఏదైనా ఒక జలుబు, తుమ్ములు వస్తున్నా, అలాగే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, దగ్గు, తుమ్ములు, జలుబు ఇటు ఉంటే దయచేసి పోలీస్ స్టేషన్కు రావద్దండి. మీ సమస్య ఏదైనా అంత ఎమర్జెన్సీ ఉంటే ఆల్టర్నేటివ్ మీ బంధువుల ద్వారా కానీ, అన్న ప్లేస్లో తమ్ముడు, లేకపోతే భర్త ప్లేస్లో భార్యనో, భార్యకు బాగాలేకపోతే భర్తను వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎవరి ఆరోగ్యం బాగుందో వాళ్ళు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో చాలామంది సిబ్బంది ఉంటారు, మళ్ళీ మీరు వచ్చి దాన్ని ఇన్ఫెక్ట్ చేసినట్టయితుంది. ఇంకా వేరే కేసులలో కూడా పబ్లిక్ వచ్చి ఉంటారు, వాళ్ళకు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి
ఈ విజ్ఞాపన మా విజ్ఞప్తి ప్రజలకు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు దయచేసి రావద్దని పోలీస్ స్టేషన్. ఆల్టర్నేట్ వ్యక్తితో మీరు ఫిర్యాదు చేయవచ్చు. మేము వాళ్ళ ఫిర్యాదు స్వీకరిస్తాము. ఈ ప్రాసెస్ అనేది మనకు టెంటేటివ్గా ఇంకొక 2-3 మంత్స్ ఉంటుంది. ప్రతి పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో మనము లిక్విడ్ హ్యాండ్ వాష్లు, అలాగే వాటర్, సఫిషియెంట్ వాటర్, చేతులు కాళ్ళు కడుక్కోవడానికి మనము అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆ స్క్రీనింగ్ అనేది కంప్లీట్ చేయడానికి, దాన్ని ఎన్ష్యూర్ చేసుకోవడానికి ప్రతి పోలీస్ స్టేషన్లో మనము స్టాఫ్ను కూడా నియమించడం జరిగింది పోలీస్ స్టేషన్ ఎంట్రన్స్లో. సో ఈ ఫెసిలిటీని మీరు సద్వినియోగపరచుకొని అందరికీ మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనేది మా ఉద్దేశం. ఈరోజు కొత్తకోట పోలీస్ స్టేషన్లో దానికి శ్రీకారం చుట్టాము. ఒక COVID-19 అని చెప్పి ఒక రిసెప్షన్ సెంటర్ మనం కొత్తకోట పోలీస్ స్టేషన్లో విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అండ్ రిసెప్షన్ స్టాఫ్తో మనము ఆ స్క్రీనింగ్ కోసము మనం ఏర్పాటు చేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు. దీనికి అందరూ కూడా సహకరించగలరని నేను కోరుకుంటున్నాను. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో నివాసం ఉండే ధన్వంత్ రెడ్డి అనే వ్యక్తికి గత 2 రోజులుగా తీవ్రమైన దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో వెంటనే ధన్వంత్ రెడ్డిని కుటుంబ సభ్యులు శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ధన్వంత్ రెడ్డికి కరోనా లక్షణాలు ఉండడంతో ప్రత్యేక మాస్క్, దుస్తులు ధరింపజేసి ప్రత్యేక 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ధన్వంత్ రెడ్డి గత కొంతకాలంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓలా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ధన్వంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు పరిశీలిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి టౌన్లో అంబేద్కర్ చౌక్ వద్ద ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇతర సంఘాల సభ్యులు వ్యతిరేకించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను మేము వ్యతిరేకించాం. 1971 కంటే ముందు సర్టిఫికేట్ తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? 1985లో బర్త్ సర్టిఫికేట్ అమల్లోకి వచ్చింది. మన సీఎం కేసీఆర్ కూడా నేనెక్కడి నుంచి తీసుకురావాలి, నాకు కూడా బర్త్ సర్టిఫికేట్ లేదని అన్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఇంత ఇబ్బందికరంగా ఉన్న ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు ఈ ఎన్ఆర్సీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, మరి 1971 కంటే ముందు జనన పత్రం తీసుకురావాలనేది ఇప్పటికీ చాలా వ్యక్తులకు లేదు. ఇప్పటికీ దాదాపు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్వయాన వాళ్ళ అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం ఆ విధంగా జరిగింది. మరి అందులో కూడా స్వయాన ముఖ్యమంత్రులే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఇవేందో నాకు కూడా బర్త్ సర్టిఫికేట్ లేదని. కాబట్టి బర్త్ సర్టిఫికేట్ అని బేస్ చేయడం అనేది చాలా ఇది ఒక హేయమైన చర్య. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల యొక్క హక్కులను కాలరాసి భారత రాజ్యాంగాన్ని తీసేసి వేరే దాన్ని అమలు చేయాలనే ఒక ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. అది మానుకోవాలా. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం. ఇక్కడ మేము ఒక ఓటరు కార్డు, భారతదేశంలో ఉన్న ఒక భారత పౌరునికి ఒక ఓటరు కార్డు ద్వారానే ఆయన ఎన్నికలలో పోటీ చేయగలుగుతాడు. ఒక వ్యక్తి ఎన్నికలలో అక్కడ నిలబడగలుగుతాడు. మరి అదే కాంటెస్ట్ చేయగలుగుతాడు. ఒక వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ఒక ఓటర్ కార్డు, భారతీయ ఓటర్ కార్డు ఉంటే అన్నిటికీ అర్హులు ఉంటారు. కానీ ఆ ఓటర్ కార్డు కూడా చెల్లదు అని చెప్పేసి ఇవాళ అధికారం వెళ్తున్న నాయకులే ఈ విధంగా ఈవెన్ తీసుకురావడం చాలా శోచనీయమైన విషయం ఇది. కాబట్టి అట్లాంటి కార్డులు ఇప్పుడు ఓటర్ కార్డు మనకు ఒకటి బేస్, కాబట్టి ఆ ఓటర్ కార్డు కూడా చెల్లదు అని అంటే మరి ఇది ఎంతవరకు సమంజసమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఈ ఎల్లారెడ్డి ప్రాంతంలో ఈరోజు వచ్చిన ఈ కామారెడ్డి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యత వర్ధిల్లుతుంది. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. ఇట్లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే 8 రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించిన సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. జై భీమ్. ఈ భారతదేశంలో ఏదైతే ఈ నల్ల చట్టాలు అనబడుతున్నాయో ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్, ఈ ఎన్పిఆర్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా కామారెడ్డిలో కూడా మేము ఉద్యమం చేస్తున్నాం. ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఎన్పిఆర్ అమల్లోకి వస్తుంది. ఈ ఎన్పిఆర్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1971 కంటే ప్రభుత్వం అడుగుతుంది. కానీ ఇక ప్రభుత్వానికి నేను చెప్తున్నది ఏంటంటే, మేము చెప్పేది 1985 తర్వాతనే బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే చట్టం మన పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ అమలు చేసిరు. 1985 తర్వాతనే బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చారు. కాబట్టి 71 కంటే ముందు బర్త్ సర్టిఫికేట్లు లేవు. అట్లా లేవు కాబట్టి డౌట్ఫుల్ సిటిజన్ అని చెప్పేసి పెట్టేసి డిటెన్షన్ క్యాంపులకు పంపించి డిటెన్షన్ క్యాంపులలోనే ఉంచి మన ఆస్తులు, అంతస్తులు కబ్జా చేయాలని కుట్ర పన్నుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఎవరైతే వాళ్ళు సర్వే కోసం వస్తున్నారో ఆ సర్వే రోజే మేము కూడా భారత్ బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో రాసి ఉన్నటువంటి అంశాలను తీసేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు
ఎన్ఆర్సీ తీసుకురావడం జరిగింది. అసలు ఎన్ఆర్సీ అంటే ఏంది, దాని ఉద్దేశం ఏంటి? 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖు నాడు ప్రభుత్వం ఇంటింటికి తిరిగి మరి లెక్కలు తీస్తూ ఉన్నది. ఆ లెక్కల్లో ఏమంటుంది, 71, 72 సంవత్సరముల మీ తాత మీ తండ్రి ఎక్కడ పుట్టిండు, వాళ్ళ యొక్క సర్టిఫికెట్ ఇవ్వమని కోరుతూ ఉన్నది. అయ్యా ఎస్సీ బీసీ మైనార్టీలారా, వీళ్ళకు మాకు తెలియదు, అప్పుడు మా తాతలు ముత్తాతలు చదువుకోలేదు, మాకు సర్టిఫికెట్ లేదు, మేము అంటున్నాం సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితుల్లో మేము లేము. అయితే వాళ్ళు మనల్ని ఏం అడగరు, ఇంటింటికి రాసుకుంటారు. ఆ రాసుకున్నప్పుడు ఏవైతే మనకు సర్టిఫికెట్ మన దగ్గర లేదు, ఆ కాలం ఒక కాలం ఉంటుంది, ఆ కాలంలో డి అని రాసుకొని పోతాడు. డి అంటే దాని ఉద్దేశం ఏంటి, డి అంటే డౌట్ఫుల్ అని అంతే రాసుకొని పోతాడు. దాని మీద ఏమాత్రం ఆలోచన చేయడు. తిరిగి 2021లో మళ్ళా జనాభా లెక్క తీస్తారు. ఏదైతే ఓటర్ లిస్ట్ తయారు చేసేటప్పుడు డౌట్ఫుల్ అని ఏదైతే ఉన్నదో కాలంలో, ఆ డౌట్ఫుల్ అనేటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏవైతే అవకాశాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా తీసేయడం జరుగుతూ ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామ శివారు ప్రాంతంలో అక్రమ ఇసుక డంపులను ఎస్ఐ లక్ష్మారెడ్డి సీజ్ చేశారు. మద్దికుంట గ్రామ శివారు ప్రాంతంలో డంపు చేసి రాత్రి వేళలో ఇతర ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో గ్రామాన్ని సందర్శించి అక్రమంగా డంప్ చేసి ఇసుక కుప్పలను ఎస్ఐ సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కర్నూలు జిల్లా హోలగంద మండలంలోని నెరకిని తండాలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో 1125 లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ పోలీసులు కనుగొన్నారు. ప్లాస్టిక్ బిందెల్లో నింపిపెట్టిన బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఎక్సైజ్ సిఐ కృష్ణకుమార్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీడియో ఇంట్లో బాగా వస్తున్నాయి, అలా వస్తున్నా అనేది ఇందులో కూడా బాగా వస్తుంది. బాగుంటుంది సార్. వీడియో తీస్తున్నావా? అవును సార్, వీడియోనే సార్. వీడియో అన్నీ వస్తాయట్టుగా చల్లేసి అన్ని చల్తా వీడియో తీసుకో, అవి కూడా కవర్ అవుతుంది. దగ్గర ఉంది వివోనా? అవును సార్. వివో బాగా వస్తుంది. నేను తీస్తాను రా, నూరా ఎంత తీసినావు? నిమిషం చాలు, ఇంకోటి నీళ్ళు దాని చేయగలుగుతాను మనకి. ఫాస్ట్గా ఇంకొక 2 బిందెలు అటు పోయింది, వస్తే వీడియో క్లోజ్ చేయాలి.
కర్ణాటక నుంచి శ్రీశైలంకు కాలినడకన వెళ్లే జయగౌడ్ ఉద్యమ కమిటీ సభ్యులను నందికొట్కు టౌన్ సీఐ నాగరాజరావు ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐతో పాటు ఎస్ఐ చంద్రబాబు, జయగౌడ్ ఉద్యమ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు పట్టణ సిఐ నాగరాజరావు గారు మరియు జయగౌడ్ ఉద్యమ కమిటీ నందికొట్కూరు తాలూకా వారి ఆధ్వర్యంలో ఈరోజు కర్ణాటక నుండి కాలినడకన శ్రీశైలానికి వెళ్ళే భక్తులకు అల్పాహారము మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిఐ నాగరాజరావు గారు, ఎస్ఐ చంద్రబాబు గారు, తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడు, ప్రధాన కార్యదర్శి ఎల్లగౌడు, మండల అధ్యక్షులు శంకర్ గౌడు, గౌరవ అధ్యక్షులు లింగన్న గౌడు గారు, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గౌడు మరియు ప్రతి ఒక్క గౌడ కులస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. సౌత్ జోన్ మాదన్నపేట పోలీస్ స్టేషన్లో కరోనా ఎఫెక్ట్ ముందస్తు చర్యలు తీసుకున్నారు. మాదన్నపేట మార్కెట్లో వ్యాపారులకు కరోనా నివారణ చర్యలను వివరించారు. ఎప్పుడు రద్దీగా ఉండే మార్కెట్లో ప్రజలు వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డ్రాప్స్ కూడా రాసుకోండి, చెల్లి శుభ్రంగా చూసుకోండి. ऐसा करो, ऐसा करके ऐसा पूरा करो। हाँ, पकड़ बिल्कुल। अरे ये करके पूरे ऐसे पूरा। हाँ, चल चल चल। ये ट्रांसपोर्ट నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కవిత అనే మహిళ ప్రసవం నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో గత నెల 29న అడ్మిట్ అయింది. ఆమెకు ఈ నెల 3వ తేదీన సర్జరీ చేసి కాన్పు చేశారు. అయితే మరుసటి రోజు నుంచే కవితకు కడుపు ఉబ్బడం, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతూ వస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ఎస్వీఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లానని సమాధానమిచ్చారని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కవిత చనిపోవడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. కవిత చనిపోవడానికి కారణమైన డాక్టర్లను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కవిత కుటుంబాన్ని
ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. రామకృష్ణ గారు కూడా ఇంతవరకు కూడా డాక్టర్ల మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం కలెక్టర్ వచ్చి ఏం జరిగిందనే దాన్ని కూడా సమీక్ష చేయకుండా నష్టపరిహారం కూడా చెల్లించకుండా శవాన్ని తరలించేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి చైతన్య మహిళా సంఘం ద్వారా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పోలీసుల వైఖరిని కూడా ఖండిస్తున్నాము. రామకృష్ణ సార్ వైఖరిని కూడా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా కవిత కుటుంబానికి న్యాయం చేయాలి. ఆమెకి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేంత వరకు కూడా మేము ఇక్కడే కూర్చుంటామని చెప్పి చైతన్య మహిళా సంఘం ద్వారా తెలియజేసుకుంటున్నాము. చిన్న పాప ఉంది వాళ్ళకి, చిన్న పాప ఉంది వాళ్ళకి, 12 రోజుల పాప ఉంది వాళ్ళకి. ఆ చనిపోయినటువంటి కవితకు కూడా తల్లి తండ్రి లేరు, అత్త మామ కూడా లేరు. కాబట్టి చిన్న పాపని ఇప్పుడు భర్త ఏం చేయాలి? వాళ్ళ కుటుంబం ఎక్కడ కావాలి? కనీసం ఇంతవరకు కలెక్టర్ ఏం జరిగిందని కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఎక్కడ పోతున్నారు ఉన్నతాధికారులు? ఆర్టీఓ కంప్లైంట్ చేశాం, రామకృష్ణ కంప్లైంట్ చేశాం. నిన్న కలెక్టర్ తో కూడా చాలా మంది మాట్లాడారంట. ఏమైపోతున్నారు అధికారులంతా? ఖచ్చితంగా దీనికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము రోడ్డు మీద విడిచిపెట్టేది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఎంతమంది కరోనా బాధితులు వచ్చినా చికిత్సకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈటెల రాజేందర్. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కేశవరావు సురేష్ రెడ్డి, కేకే సురేష్ రెడ్డిలు ఏకగ్రీవంపై హర్షం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నేతలు. కొత్తకోట పోలీస్ స్టేషన్లో కరోనా నివారణ చర్యలు చేపట్టిన పోలీసులు, చేతులు కాళ్లు కడుక్కొని స్టేషన్లోకి రావాలంటున్న పోలీస్ బాసులు. కర్నూలు జిల్లా హోలగంద మండలంలో ఎక్సైజ్ అధికారుల దాడులు, 1100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసిన అధికారులు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.